ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో కర్కాటక రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? 2వ ఇంట్లో బుధుడు, 3వ ఇంట్లో సూర్యుడితో పాటు కేతు, 4వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట్లో శని, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్. ఇది వీళ్ళ గ్రహస్థితి బేసిక్గా అండి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. మనీ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. రొటేషన్ అంటారు కదా, రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. టర్న్ ఓవర్ అనేది వేరు, రొటేషన్ అనేది వేరు. సో రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఐ మీన్ టు సే సర్క్యులేషన్ ఆఫ్ మనీ. అలా తిరిగి 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 డబ్బు మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది 10 రెట్లు అయ్యి. సో వ్యాపారస్తులకి ఏ రకమైన ప్రాబ్లం లేదు. జాబ్ చేసే వాళ్ళ దగ్గరికి వస్తే, జాబ్ చేసే వాళ్ళకి రీసెర్చ్ బేస్డ్ వర్క్ ఉంటుంది. మామూలుగా రోజు తెలిసిన పనే చేస్తూ ఉంటాం. ఏ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీడియా కావచ్చు. కానీ సార్ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. గూగుల్లో వెళ్ళి, వికీపీడియాలో వెళ్ళి, యూట్యూబ్లో వెళ్ళి, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో రీసెర్చ్తో కూడి ఉంటుంది ఈ నెల బాగా అని చెప్పొచ్చు బేసిక్గా కర్కాటక రాశిలో జాబ్ చేసే వాళ్ళకి. సో మనము వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. సో తర్వాత ఆరోగ్యం చూసుకుంటే పెద్దగా ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. ఆరోగ్యం వీళ్ళకి బాగానే ఉంది. వీళ్ళ ఆరోగ్యం హ్యాపీగా, కూల్గా, ఏ పెద్ద గొడవ ఏం లేదు, అంతా నీట్గా వెళ్ళిపోతుంది. సో ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కూల్గా ఉండండి, నో ప్రాబ్లం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో మానసిక స్థితి కృంగిపోతుంది. అలా జరగకుండా చూసుకోండి. అంటే మానసిక పరిస్థితి మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీరు కృంగిపోయారా, ప్రాబ్లం అనేది ఎక్స్పాండ్ అవుతుంది, బాగా పెరుగుతుంది. బాగా పెరిగిపోయి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. చిలికి చిలికి వాన అవుతుంది అంటారు కదా. అంటే అసలు ప్రాబ్లం లేదు, మీరే దాన్ని భూతద్దం పెట్టి చూసి ఇంత పెద్ద పెద్ద సైజులో చూస్తున్నారు. అది మానసికంగా తర్వాత పరిణితి చెంది శరీరంలోకి వెళ్ళిపోయి పెరుగుతుంది బాగా. మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే ప్రాబ్లం రాదు. దృఢంగా రాయిలా ఉండండి. ఏ ప్రాబ్లం అయినా మనిషికి ముందు మానసిక స్థితి నుంచే మొదలవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది శరీరం లోపలికి. సో గట్టిగా ఉండాలి, రాయిలాగా ఉండాలి. ఈసారి విద్యార్థుల పరిస్థితి, విద్యార్థుల ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. మరీ అప్పు లేదు, మరీ డౌన్ లేదు. నో నీడ్ టు వరీ, ఇట్స్ ఓకే. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పాలు అర్పించాలి. శివలింగానికి త్రిశూలాన్ని కూడా అభిషేకం చేయాలి. సోమవారం రోజే చేయాలి. కర్కాటక రాశి చంద్రరాశి కాబట్టి వినాయక చవితి, ఈ వినాయకుడు ఆరాధన కూడా సోమవారం రోజు చేసుకోండి. శివాలయంలో ఆరాధన కూడా, ఏ పరిహారం నేను చెప్పినట్టు ఆ పాలాభిషేకం కూడా సోమవారం రోజు చేసుకోండి. రెండు ఒకటే రోజు చేసుకుంటే ఏది, శివలింగం మీద పాలాభిషేకం, వినాయక ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. పెద్ద అంటే మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్, ఈ నెల వీళ్ళు మానసికంగా గట్టిగా ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీకు ఎందుకో కింద మీద అవుతారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతా అంతా బాగానే ఉందండి. ఇదండి కర్కాటక రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.
Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.